ఇప్పుడు మన మహిళలకి 33% రిజర్వేషన్ కావాలంటున్నారు. మహిళలు ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న చాలా సమర్థత ఉన్నాక కూడా చాలా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ చట్టం రావడం వల్ల సమర్థవంతమైన మహిళలు చాలా మందికి చట్టసభల్లోకి వచ్చే అవకాశం వస్తుంది. దానివల్ల చాలా మార్పులు జరుగుతాయి. పరిపాలనలో సుపరిపాలన దిశగా పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే మహిళల సమస్యలను రిప్రజెంట్ చేయడానికి ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తే మహిళా డెవలప్మెంట్ కి, మహిళా ఓరియంటెడ్ డెవలప్మెంట్ కి అవకాశాలు ఉంటాయి. ఇది బీజేపీ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదన్నా మీ డిమాండ్ ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదని, లేకపోతే ఫస్ట్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మహిళలకు న్యాయం చేసింది ఎక్కడైనా ఉందా చూపించండి. మహిళలకి 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. యువతులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదు. వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మహిళా ఓరియంటెడ్ బిల్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని మేము ఇది చేస్తాం అది చేస్తామని బయటపడమే తప్ప ఇంతవరకు వాళ్ళు చేసింది ఏం లేదు. యూపీఏ హయాంలో ఒక మహిళ యూపీఏ అధినేతగా ఉన్న సోనియా గాంధీ కూడా ఈ వైపు ఆలోచన చేయలేకపోయింది, బిల్లును తీసుకురాలేకపోయింది. కానీ మోదీ గారు మాత్రమే మహిళా ఓరియంటెడ్ ఆలోచనలు చేస్తూ ప్రతి మహిళలు పుట్టిన నుంచి చనిపోయే వాళ్ళకి ప్రతి స్టేజ్ లో అవసరమైన సహకారాన్ని అందించే దిశగా పథకాలు ప్రవేశపెడుతూ సమర్థవంతంగా మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఈ పరిపాలన మారుతుంది. ఇంకా మహిళలకు కావాల్సిన బెటర్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మేము అందరికీ పిలుపునిచ్చేది కాంగ్రెస్ పార్టీకి కూడా బిల్లుకు మద్దతునిచ్చి మహిళలకు వచ్చే అవకాశాలను అడ్డుకోవద్దని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఎక్కడ అడ్డుకోదని చెప్తుంది. రేవంత్ రెడ్డి కూడా మహిళలకు మేము సమర్థించమని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, మేము ఈ బిల్లుకి మహిళా బిల్లుకు మేము వాళ్ళు మద్దతు ఇస్తామని ఎక్కడ ఓపెన్ గా ప్రకటించలేదు కదా. అందుకని మేము అందరం మహిళల తరఫున ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే ఓన్లీ బీజేపీ మహిళలకే కాదండి అవకాశం వచ్చేది, అన్ని పార్టీల మహిళలకి 33% రిజర్వేషన్ అయినప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయి. అది ఒక మహిళల ఓరియంటెడ్ గా చూడండి తప్ప పార్టీ ఓరియంటెడ్ గా చూడొద్దని కోరుకుంటాను. ప్రతి మహిళకి లాభం జరుగుతుంది, ప్రతి పార్టీలో ఉన్న మహిళకి లాభం జరుగుతుంది. అందుకని దీనికి బేషరతుగా అందరూ మద్దతు తెలిపి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. మహిళలకి ఇక్కడ ఫ్రీ బస్సు ప్రభుత్వం పెట్టింది, ఎట్లా చూస్తారు దాన్ని? ఫ్రీ బస్ వల్ల ఏమండి ఒరిగింది ఏముంది? అసలు మహిళలకి కనీస గౌరవం లేకుండా పోతుంది. బస్ ఎక్కితే ఇంతకు ముందు మహిళలకి 4 సీట్లైనా కూర్చొని వాళ్ళు ఇప్పుడు ఎంత అవమానిస్తున్నారంటే బస్సులలో మేము టికెట్ కొనుక్కొని చూసినా మీరు నిలబడిపోండి అంటున్నారు. బస్సులో ప్రయాణం చేయాలంటే నార్మల్ గా రెగ్యులర్ గా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు బస్సులోకి ఎక్కే వాళ్ళు కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది బస్సు ఎక్కాలంటే. అది ఆలోచించట్లేదు మీరు. మీకు ఫ్రీ కదా, మీకు ఏంటి కూర్చునేది, ఫుడ్ బోర్డింగ్ కూడా ప్రయాణం చేయమని చెప్పే పరిస్థితి వస్తుంది. నేను లిటరల్ గా అసలు బస్ ఎక్కాను, ఒక్కరోజు కావాలని ఎక్కి చూస్తే అందరూ జెంట్స్ కూర్చున్నారు, మహిళలు ఊగుతూ సాగుతూ బండ్లలో బస్సులలో నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ ఫ్రీ బస్ వల్ల ఏం ఉపయోగం అయింది? మేము ఒకటే కోరుకునేది, ఇది మా పార్టీ మహిళలకు మాత్రమే కాదు, రాజకీయాల్లో ఉన్న అందరు మహిళలకి అవకాశాలు పెరుగుతాయి, అవకాశాలు వస్తాయి. కాబట్టి దీనికి ఏ అడ్డుపుల వేసే ప్రయత్నం చేయకుండా మహిళా బిల్లుకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళకి మా కళ సాకారం అవుతుంది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల సాకారం అవుతుంది కళ. దానికి మేము మహిళా లోకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇన్ని ఏండ్ల నుంచి దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మన కళ ఇప్పుడు సాకారం అవుతుంది. ఇప్పటికీ మా హక్కు మాకు వస్తుంది. మహిళా సాధికారితతోనే ఏదైనా సాధించగలరన్న నమ్మకం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మాకు సపోర్ట్ గా చేసింది. ఇప్పటికైనా అందరూ తెలుసుకొని నారీ శక్తి విలువ తెలుసుకున్నారు. రేపు చట్టసభల్లో దాంట్లో అయినా మహిళల ప్రాబ్లమ్స్ మహిళలకే తెలుస్తుంది. ఎప్పుడైతే చట్టసభల్లో మహిళలు ఉంటారో మిగతా మహిళల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వాళ్ళు అక్కడ సొల్యూషన్ ఇవ్వడానికి వీలవుతుంది. దీనికి మేము నరేంద్ర మోడీ గారికి అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కూడా దీనికి సమర్థిస్తుంది కదా మహిళలకు. ఇక్కడ సమర్థిస్తుంది. దశాబ్దాల కాలం పాటు మీరు ఒకసారి చరిత్ర తిరగేయండి, తెలుస్తుంది ఎవరి వల్ల ఆగిపోయిందో. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మహిళలకు కావాలని. ఇప్పుడు ఆయన చెప్తూ కూడా ఏమంటున్నారు, మహిళలను అడ్డం పెట్టుకుంటున్నారు అంటున్నారు. ఒక మహిళల కోసం ఒక తేవడానికి ఆ చట్టాన్ని ఇన్ని రోజులు పడితే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ఆపోజ్ చేస్తుంది. ఒప్పుకుంటున్నాను అనుకుంటూనే మళ్ళీ దానికి ఒక మాట చెప్తుంది. ఎక్కడున్నారు సంబరాలు, ఎక్కడ చేసుకుంటున్నారు? ఇంతమంది జనాలు చేస్తుంటే ఎక్కడుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? బీజేపీ పార్టీ చేసిందని
పార్టీ చేసింది అది మహిళలకు చేయాలని. ఎవరితో గెలిచిండు ఆయన? మహిళల ఓటు హక్కుతో గెలిచిండు. సగం పర్సెంట్ 50% ఉన్న మహిళలు ఉన్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో 50% ఉన్న మహిళలతో గెలిచిన రేవంత్ రెడ్డి గారు. మహిళల పక్షపాతం ఉండాలి, మాకు సపోర్ట్ గా రావాలి. కానీ ఆయన లోపల కూర్చుంటే ఇష్టం లేకుండా ఓకే అన్నట్లుంది. ఇప్పుడు అది ఎక్కడిచ్చిండ్రన్న మహిళలకు ఇవ్వాల్సిన స్కూటీలు కానీ, వాళ్ళకు ఇస్తా అన్న 2000 కానీ, పింఛన్లు కానీ అలాంటివి ఎవరికి ఇవ్వలేదు కదా మహిళలకి. ఎట్లా ఆయన ఆమోదించాడు ఆయన? ఎందుకంటే తెలంగాణని భ్రష్టు పట్టడానికే ఉన్నాడు అతను. కాబట్టి మేము అతన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న ఈ విషయంలో. నరేంద్ర మోడీ గారు మాకు న్యాయం చేసినాడని మేము అనుకుంటాం. మాకే అని కాదు, మా బీజేపీ వాళ్ళకనే కాదు, ప్రతి ఒక్క మహిళ బీజేపీ తరఫు నుండి కాదు, మహిళల తరఫున ప్రతి ఒక్కరికి ఆయన న్యాయం చేసిండ్రు. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు ఈ విధంగా మేము తెలియజెలుపుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళినా, పారిశుద్ధ కార్మికుల దగ్గరికి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, టీచర్స్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జై హో మోడీ, జై హో మోడీ. నరేంద్ర మోడీ ఇప్పటికైనా మన కళ సాకారం అవుతుంది. ఇప్పటికైనా దేశం అభివృద్ధి పరంలో నెంబర్ 1 స్థానంలో ఇప్పటికైనా ఉంటుంది. మహిళలను ముందు ఇంటిని ఎట్లా చక్కదిద్దుకుంటారో దేశాన్ని ఏలడంలో అయినా ముందు నుంచి అయినా ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ వీళ్ళంతా ముందు నుంచి ఏలిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం ఇస్తున్నారు. దానికి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.